హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, ఆగస్టు 15న రావాల్సిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న వస్తుంది. ఈ గ్యాప్ ఉంది చూడండి, ఈ వచ్చే గ్యాప్ దగ్గరగా 40 days దాకా ఉంది కదా. ఈ 40 daysలో అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, ఈఓ గ్రేడ్ 3 ప్రిపేర్ అవ్వాలా, లేదా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా. చాలామంది ఈ టైం పీరియడ్లో చేసే మిస్టేక్ ఏంటిది అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఇటు చూస్తేనేమో డీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇటు చూస్తే గ్రూప్ 1 పోస్టులు పెరిగాయి. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. సో ఈఓ నోటిఫికేషన్ 104 పోస్టులు, ఇది భారీ నోటిఫికేషనే. సో అభ్యర్థి ఈ 3 నోటిఫికేషన్లో కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఫ్రెండ్స్, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఒక నోటిఫికేషన్కి మీరు ఫిక్స్ అవ్వండి. అది గ్రూప్ 2నా, ఈఓనా, గ్రూప్ 1నా, ఏదో ఒక నోటిఫికేషన్కే ఫిక్స్ అవ్వండి. ఒక నోటిఫికేషన్కి ఫిక్స్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి టోటల్ సిలబస్, తర్వాత దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసి ఒకసారి చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకు టార్చ్ లైట్ లాంటివి అనమాట. మీకు చీకటిలో వెలుతురు చూపించేవి, అలాంటి వాటిని మీరు స్కిప్ చేయకండి. అవి ఖచ్చితంగా చూసిన తర్వాత మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో రెండోది వచ్చేసరికి ఏంటిదంటే ఫ్రెండ్స్, మన అకాడమీ మెటీరియల్ మొన్న జరిగినటువంటి మెయిన్స్లో, 2022 జరిగినటువంటి మెయిన్స్లో మన మెటీరియల్ నుంచి 150కి 140 మార్క్స్ దాకా వచ్చాయి. కారణం ఏంటిది అంటే ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇంత నిశ్చయంతో ఉన్నాను, ఖచ్చితంగా అభ్యర్థులకు మేలు చేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. దానికి కారణం ఒకటే ఫ్రెండ్స్, మీరు పెట్టే రూపాయైనా, 1000 రూపాయలైనా, 100 రూపాయలైనా అది జాబు వస్తుంది అనే ఆశతోటి కొంటారు. ఆ ఆశని నిజం చేయాలి అనే సంకల్పంతో నేను మెటీరియల్ ప్రిపేర్ చేశాను. ఒకసారి మన అభ్యర్థి మన మెటీరియల్ కోర్స్ తీసుకున్న, క్లాసెస్ తీసుకున్న, అతనికి జాబ్ రావడానికి 100కి 100% ఉపయోగపడాలి, పెట్టిన రూపాయికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో నేను ఈ మెటీరియల్ ప్రిపేర్ చేశాను. ఫ్రెండ్స్, అందరూ చదివినటువంటి రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణాలు మీరు బయట చూసిన తీరుకి బయట బుక్స్లో చూసుంటారు, ఏదైనా కోర్స్ తీసుకుంటే చూసుంటారు. కానీ నేను డిజైన్ చేసిన మెటీరియల్కి 100కి 100% తేడా ఉంటుంది. ఈ మెటీరియల్ మీరు బయటగా చూడలేరు. ఇలాంటి మెటీరియల్ అంత దృఢంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను దగ్గర కూర్చొని దాదాపు నాకు ఈ మొత్తం మెటీరియల్ గ్యాదరింగ్కే నాకు 1 month టైం పట్టిందండి. రామాయణము ఒరిజినల్గా 3 బుక్స్ ఉంటాయండి, అవి చదివాను. తర్వాత మహాభారతం 7 బుక్స్ ఉంటాయి, అవి చదివాను. ఇవన్నీ సోర్స్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయడానికి నాకు 1 month టైం పట్టిందండి మెటీరియల్ కలెక్షన్కి. తర్వాత అవి కూర్చొని దాదాపు నాకు రోజుకి 12 గంటల దాకా నేను కష్టపడ్డాను, ఓన్లీ మెటీరియల్ ప్రిపరేషన్ కోసమే. అంత కష్టపడితే నాకు మెటీరియల్ పూర్తిగా స్థాయి రావడానికి 8 నెలలు సమయం పట్టిందండి. 8 నెలలు ఏదో ఇస్తున్నాము పైపైన గరడి చేసి మెటీరియల్ నేను ప్రిపేర్ చేయలేదండి. చూడండి, ఒకసారి శాంపిల్ మెటీరియల్ చూడండి. ఇది అరణ్యకాండ. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎక్కడి నుంచి ఎంత ఎంత లోతుగా ఇచ్చానంటే ఇంకా బిట్ మిస్ అవ్వదు. మన మెటీరియల్లో బిట్ అనేది మిస్ అవ్వదు. అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, దగ్గర కూర్చొని రామాయణాన్ని చదివి ఒక మనిషిని కూర్చోపెట్టి నేను చదువుతూ అక్కడ రామాయణాన్ని చూస్తూ, అంటే మెటీరియల్ వాళ్ళు చూస్తుంటారు, అలా క్వశ్చన్స్ అన్నీ మనము ఎక్కడ మిస్టేక్ ఉందేమో మొత్తం చూసుకొని మెటీరియల్ తయారు చేశాను. ఫ్రెండ్స్, ఇలాంటి మెటీరియల్ మీకు మన యాప్లో అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీకు జాబ్ రావడానికి ఈ బుక్ మీకు 100కి 100% హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అందరి దగ్గర ఈ మ్యాటర్ ఉంటుంది. ఏంటిది, ఈ శూర్పణఖ వెళ్ళి కరదూషణుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుద్ది అంటే, రాముడు లక్ష్మణుడు చేసినటువంటి
అవమానాన్ని వాళ్ళ అన్నదమ్ములకు చెప్పుద్ది అనమాట. కానీ ఈ కరదూషణలు అంటే ఎవరు అనేది మన మెటీరియల్లోనే ఉంటుంది ఇలాంటి మ్యాటర్ అనేది, ఇలాంటి ఇన్ఫర్మేటివ్. తర్వాత వచ్చేసరికి ఏంటిదంటే లక్ష్మణుడు ఈ మారీచుడు చేసినటువంటి హా లక్ష్మణ హా సీత అని రాముడు గొంతు రూపంలో అరుస్తాడు కదా. అలా అరిచినప్పుడు ఈ లక్ష్మణుడు చెప్తాడు సీతమ్మకి ఏమని, అమ్మ అని పిలుస్తాడండి సీతమ్మని లక్ష్మణుడు. అక్కడ అన్నయ్యకు ప్రమాదం ఏం లేదు, అరిచింది మారీచుడు అని చెప్తాడు. కానీ సీత ఇవేం పట్టించుకోకుండా వినకుండా లక్ష్మణుడు చెప్పేది సీతమ్మ లక్ష్మణుని నిందిస్తుంది. ఆ నిందించినందువల్లే సీతాపహరణం జరిగింది అని మనకు స్కాంద పురాణం చెప్తుంది. ఫ్రెండ్స్, నేను క్లాసెస్ తర్వాత మెటీరియల్ టెస్ట్ సిరీస్ అనేది ఏదో కోర్స్ పెట్టాము, ఒక అమౌంట్కి పెట్టాము, అమ్మాలి, మనం సేల్ చేయాలి అన్న ఉద్దేశంతో చేసిందైతే కాదు ఫ్రెండ్స్. ఈ కోర్స్ తీసుకున్న అభ్యర్థికి ఖచ్చితంగా ఉద్యోగం రావాలి ఫ్రెండ్స్. అదే ఇంకోటి, పేపర్ 2కి ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో పేపర్ 1కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే సిలబస్లో మనకు ఏమున్నాయి, జిఎస్ నుంచి 150 మార్క్స్కి, తర్వాత పేపర్ 2 నుంచి 150 మార్క్స్కి మెయిన్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో అయితే 100 మార్క్స్కి పేపర్ 2లోని సిలబస్సే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే పేపర్ 2 మీద ఎవరైతే ఈఓకి ప్రిపేర్ అవుతారో వారు పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ డైలీ జిఎస్లో ఒక సబ్జెక్ట్ ఫిక్స్ అవ్వండి. ఏదర్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. న్యూస్ పేపర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే ఫ్రెండ్స్, న్యూస్ పేపర్ అనేది ఈ నోటిఫికేషన్ జరిగేటటువంటి ఈ 4-5 నెలల ముందు న్యూస్ పేపర్ అనేది చాలా కీలకం. మ్యాక్సిమం స్కోరు వాటిల్లో వస్తుంది. ఇంకా అడపా వచ్చే మార్క్స్ అనేవి మనము బయట దొరుకుతుంది, షేన్ ఇండియా కానీ ఏదైనా కానీ ఒక ప్రైవేట్ పబ్లికేషన్ ఏదో ఒకటి తీసుకొని వివేకం తీసుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. జిఎస్కి 100 మార్క్స్ వచ్చాయి అంటే తర్వాత పేపర్ 2 నుంచి మీరు గన్షాట్గా మన మెటీరియల్ ప్రిపేర్ అయ్యారంటే 140 మార్క్స్ తెచ్చుకోగలరు. సో 240 మన జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో 250 మార్క్స్ దాకా వచ్చాయండి అతనికి. సో అది దృష్టిలో ఉంచుకొని మీరు పేపర్ 1లో స్కోరింగ్ చేసుకోగలిగితే 110 అలా, అంటే అంత ఈజీగా రాదండి 110 అట్లా. కాకపోతే ఏంటిది అంటే ప్రయత్నించండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ కూడా మీరు నిర్లక్ష్యానికి గురి అవ్వకండి. ఎందుకు అంటే డైవర్షన్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, అక్కడ ఆ ఎగ్జామ్కా ఈ ఎగ్జామ్కా అని. సో మీరు ఎవరైతే ఈఓకే ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఒకసారి మన శాంపిల్ మెటీరియల్ చూడండి, మీకు అర్థమవుతుంది, బాగుంది, వ్యాలిడ్గా ఉంది, తప్పులు లేవు అని అనుకుంటేనే మన మెటీరియల్ తీసుకోండి. బయట దొరికే మెటీరియల్కి మన మెటీరియల్కి నేను డిఫరెన్స్ చూపిస్తానండి. మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంత వివరంగా ఇచ్చానంటే పురాణాలు, వేదాలు, ఆగమాలు బయట వీటికి ఎక్కడ మెటీరియల్ లేదు. ఇంకోటి ఈఓ యాక్ట్కి వీటికి బయట మెటీరియల్ కరెక్ట్గా దొరకట్లేదు. వీటిని మన అకాడమీలో పర్ఫెక్ట్గా ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే మన అకాడమీ బుక్ రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. చాలామంది అభ్యర్థులు మీరు బుక్ ఇవ్వండి మాకు అని అడుగుతున్నారు. మెటీరియల్ ఇవ్వడం వల్ల మాకు అవి పెట్టుకుంటున్నాం సార్, ఎక్కడో చోట మిస్ అవుతున్నాయి, మీరు బుక్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరైతే బుక్ కావాలి అనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను కింద గ్రూప్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి, మీకు నేను బుక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన అకాడమీలో ఏపీ హిస్టరీ బుక్ నేను రాస్తున్నానండి. అది దాదాపు మోటార్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏన్షియంట్ ఇంకా ప్రిపేర్ చేయాలి. మ్యాక్సిమం
ఇంకా కొంచెం టైం పట్టచ్చు, 3 months 4 months పట్టుద్ది. ఎట్లయినా కానీ మెయిన్స్ టైంకి బుక్ ఇస్తానండి. మెయిన్స్ టైంకి కన్ఫామ్గా, అంటే ప్రిలిమ్స్ అయిపోయేలోపే బుక్ రిలీజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.